ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ చేయనున్న నిరాహార దీక్షకు గుంటూరులో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏసీ కాలేజ్ ఎదుట ఉన్న గ్రౌండ్ను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. పార్టీ నేతలు భూమి పూజ చేసి ఏర్పాట్లను లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ప్యాకేజీలు కాదు, ఏపీకి ప్రత్యేక హోదానే కావాలంటూ అలుపెరగిన పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరు వేదికగా మరోమారు నిరాహార దీక్ష కూర్చోనున్నారు. హోదా విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన ఆయన ఇక నేరుగా దీక్షకు కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో నిరాహార దీక్ష చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్ సన్నద్ధమయ్యారు. గుంటూరు నడిబొడ్డున ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ను దీక్ష కోసం ఎంపిక చేసి పార్టీ నేతలు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లోనూ నిరాహార దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రధాన పట్టణమైన ముఖ్య పట్టణమైన గుంటూరులో నిరాహార దీక్ష చేయాలని ఆయన నిర్ణయించడం, ఆ కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్ దీక్షకు గుంటూరు వేదిక కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్టీ సీనియర్లు ఈ కార్యక్రమాలకు హాజరై సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే ఇవాళ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నాయండి, లేకుంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండండి, ఈ రెండు పోయి వేరే ప్రభుత్వాలు రానండి. ప్రత్యేక హోదా అంటూ ఒక్కసారి ఇచ్చారంటే 2002లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకి ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉంది. ప్రత్యేక హోదాను చూసి అనేక మంది పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. 90% వాళ్ళకి రాయితీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ, వాళ్ళకేమో ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఎక్సైజ్ డ్యూటీ లేదు. పరిశ్రమలు ఇక్కడ పెట్టుకునే వాళ్ళకి వడ్డీ, మరి ఏదైనా బ్యాంకుల దగ్గర వడ్డీ తీసుకుంటే 3% రాయితీలు ఉన్నాయి. ఇవన్నిటిని చూసి మనం ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే భవిష్యత్తులో మనకి వెసులుబాటు అంతా ఉంది కాబట్టి అనేక మంది ఇక్కడికి వచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంది. నిరాహార దీక్షను భగ్నం చేయడానికి పోలీస్ యంత్రాంగం కానీ ప్రయత్నం చేస్తే గుంటూరులో ఉన్నటువంటి ప్రజానికం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం కానీ చూస్తూ సహిస్తూ ఊరుకోవడం కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్ష విరమించాలి అంటే ప్రత్యేక హోదాని ప్రకటిస్తామనేటువంటి ఒక స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్షతో పాటుగా వలయంలాగా ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మొత్తానికి జగన్ దీక్షకు సిద్ధం కావడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయనకు విశేష మద్దతు లభిస్తోంది. కేంద్రంతో పోరాడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేత చేస్తుండటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కరస్పాండెంట్ రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.